హైదరాబాద్ లో యువకుడి దారుణ హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మాదాపూర్ యశోద ఆసుపత్రి వెనుక తన తల్లి బర్త్డే వేడుకలు నిర్వహించాడు జయంత్. అయితే తన తల్లి బర్త్డే సందర్భంగా ఫ్రెండ్స్ కు పార్టీని ఏర్పాటు చేశాడు. పార్టీ చేసుకుంటుండగా బంగారం డబ్బులు ఇవ్వాలంటూ జయంత్ ను ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. గొడవకు దిగిన జయంత్ పై కత్తులతో దాడి చేసి దుండగులు పరారయ్యారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే జయంత్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో యువకుడి దారుణ హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మాదాపూర్ యశోద ఆసుపత్రి వెనుక తన తల్లి బర్త్డే వేడుకలు నిర్వహించాడు జయంత్. అయితే తన తల్లి బర్త్డే సందర్భంగా ఫ్రెండ్స్ కు పార్టీని ఏర్పాటు చేశాడు. పార్టీ చేసుకుంటుండగా బంగారం డబ్బులు ఇవ్వాలంటూ జయంత్ ను ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. గొడవకు దిగిన జయంత్ పై కత్తులతో దాడి చేసి దుండగులు పరారయ్యారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే జయంత్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఈ విషయం గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంపత్, శుక్రవారం రాత్రి దారుణం జరిగిందని చెప్పవచ్చు. హైదరాబాద్ లోని మాదాపూర్ వద్ద ప్రముఖ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డులో నలుగురు దుండగులు దోపిడీకి ఎత్తిగా తెలుస్తాం. అయితే శుక్రవారం రాత్రి ఇద్దరు యువకులకు బంగారము డబ్బుల కోసం బెదిరించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మాదాపూర్ లోని అయితే ప్రముఖ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రోడ్లో శుక్రవారం రాత్రి ఇద్దరు యువకులకు బంగారము డబ్బుల కోసం బెదిరించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో వారు యువకులు ఎదురించడంతో దుండగులు వారిపై కత్తులతో దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడి లోపల అయితే వాళ్ళు యువకులు ఉన్నారో దాంట్లో ఒకరు మృతి చెందారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాతులను దౌకాయ తల్లితో తెలుస్తా ఉంది. అయితే ఎవరైతే యువకులు దాడి చేశారో వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను కేటాయించి వారి దొరకబడ్డ వీలైనంత త్వరగా వారిని పట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే మృతుడు కాజాగూడ చెందినటువంటి జయంత్ కూడా పోలీసులు గుర్తించారు. అయితే కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్.